నమస్కారం. సత్యనారాయణ స్వామి వారంటే మనందరికీ ఎంతో అభిమానం. ప్రతి శుభకార్యం తర్వాత, ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆచరించేటువంటి ముఖ్యమైన వ్రతం సత్యనారాయణ వ్రతమే. మరి ఈ స్వామిని గురించి, ఆయన కొలువు తీరిన అన్నవరం గురించి తెలుసుకుందాం. సత్యం అంటే కేవలం నిజం చెప్పడమే కాదని, లోకంలోని పరమార్థాన్ని గ్రహించటమూ సత్యమేనని పెద్దలు చెబుతారు. అంతరంగంలో నిత్యం సత్యదీప్తితో వెలుగొందే పరమాత్మే సత్యనారాయణ స్వామి. నిర్మలమైన మనస్సుతో సత్యదేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడమే సత్యనారాయణ వ్రతం. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై అనంతలక్ష్మి సత్యవతి సమేతుడై ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంపానదీ తీరాన రత్నగిరిపై అంటే ఈనాటి అన్నవరంపై సత్యదేవుడు విరాజిల్లుతున్నాడు. అన్నవరం సన్నిధి అనంత వరాల పెన్నిధిగా భక్తులు నమ్మి కొలుస్తారు. రత్నగిరిపై త్రిమూర్త్యాత్మకంగా అలరిస్తున్న అరుదైన అపురూప క్షేత్రం అన్నవరం. సత్యనారాయణ స్వామికి ఎడమ అమ్మవారుంటారు. అమ్మవారిని అనంతలక్ష్మిగా పిలుస్తారు. కుడిపక్కన ఈశ్వరుడు దర్శనమిస్తారు. ఇలా హరిహరులు అమ్మవారు కనిపించే ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధమైంది అన్నవరం. వివిధ గాయత్రి మంత్రాలతో అష్టాక్షరి 24 వృత్తాలతో కల శ్రీ మహానారాయణ యంత్రంపై స్వామి విగ్రహాకృతి ప్రతిష్ఠితమైంది. బదరీ క్షేత్రం నుంచి తెచ్చిన మహావైకుంఠ నారాయణ మంత్రం ఫలకం కింది అంతస్తు నేలమాళిగలో నిక్షిప్తమై ఉంది. గర్భాలయంలో పై భాగాన్ని మహామంత్రాలయమని, దిగువ అంతస్తును మహాయంత్రాలయంగా పేర్కొంటారు. భూలోకంలో నారాయణ తత్వాన్ని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో శ్రీహరి సత్యధర్మాలకు ప్రతీకగా సత్యనారాయణ స్వామివారిగా అవతరించారన్నది దేవర్షి నారద సంకల్పంగా పురాణాలు చెప్తున్నాయి. ఆయన రత్నగిరిపై నారాయణ మహామంత్రాన్ని జపించి తన తపోశక్తిని నిక్షిప్తం చేశారని, ఆయన సంకల్పం మేరకు బ్రహ్మ మహేశ్వరుల శక్తియుక్తులతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారని అంటారు. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠుడు మేరువు భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి భద్రుడు రత్నాకరుడు అనే పుత్రులను పొందింది. అనంతర కాలంలో రత్నాకరుడి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు వరాన్ని అనుగ్రహించగా, నా తలపై నిన్ను మోసే భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. కలియుగంలో త్రిమూర్తులం ఏకస్వరూపంగా అవతరిస్తాం, నాడు రత్నగిరి రూపంలో మమ్ము శిరస్సును దాలుస్తావు అని విష్ణువు అనుగ్రహించాడు. అతని సోదరుడు భద్రుడు రామానుగ్రహానికి పాత్రుడై ఆయనని శిరస్సును దాల్చి భద్రాద్రిగా ప్రసిద్ధుడయ్యాడు. ఇక్కడికి సమీపంలోని గోరస దివాణం అంటే కిర్లంపూడి సంస్థానం జమీందారు ఇనుగంటి వెంకటరామనారాయణం ఈరంకి ప్రకాశరావు అనే భక్తులకు ఏకకాలంలో కలలో కనిపించిన స్వామి తాను రత్నగిరిపై కొలువుతీరి ఉన్నానని, తన విగ్రహాన్ని వెలికితీసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి అర్చించాలని కోరాడట. వారిద్దరూ స్థానికులతో కలిసి వెతకగా అంకుడు చెట్టు మొదట్లో అనంతలక్ష్మి సమేత సత్యదేవుడి విగ్రహాలు కనిపించాయి. అక్కడే తాత్కాలికంగా పందిరివేసి ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల విదియ అనగా ఆగస్టు 5, 1891 సంవత్సరంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టాక్షరి మంత్రంతో 24 వృత్తాల నారాయణ మంత్రయుక్త గర్భాలయాన్నే మహావిష్ణు రూపంగా కొలుస్తారు. 13 అడుగుల మహావిగ్రహం కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుస్వరూపుడిగా, మధ్య భాగాన్ని శివుడిగా అర్చిస్తారు. రథం ఆకారంలో 2 అంతస్తులుగా నిర్మితమైన ఆలయంలోని పై అంతస్తులో వామభాగాన అనంతలక్ష్మి సత్యవతితో సత్యనాథుడు, దక్షిణ భాగాన సదాశివుడు కొలువు తీరారు. కింద అంతస్తులో విష్ణు పంచాయతనం మహాయంత్రం సహితం నలుదిక్కుల వినాయక, సూర్యనారాయణ, బాలాత్రిపుర సుందరి, మహేశ్వర స్వామి సాక్షాత్కరిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రపాలకుడిగా ఉండటం ఇక్కడి విశేషం. ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి వారం పాటు వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణం, స్వామివారు ఆవిర్భవించిన శ్రావణ శుద్ధ విదియ నాడు ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తారు. ఎన్ని వ్రతాలు ఉన్నా తెలుగువారికి మాత్రం సత్యనారాయణ వ్రతం అత్యంత ప్రీతిపాత్రం. ఈ వ్రతానికి సంబంధించిన మూల కథా వస్తువు స్కాంద పురాణం రేవాఖండంలో 5 అధ్యాయాలలో ఉంది. సత్యం అంటే రుజుమార్గంలో జీవించటం కూడానని పెద్దల మాట. సాధారణ మాటలో చెప్పాలంటే ఇచ్చిన మాటకు, చేసిన సంకల్పానికి కట్టుబడి ఉండటం సత్యనారాయణ వ్రత అధ్యాయాలు కూడా అవే చెప్తున్నాయి. ఈ కథలలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక హితవు కూడా కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల సర్వ పాపాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని, సకల అభీష్ట సిద్ధికి సత్యనారాయణ వ్రతం సర్వోత్కృష్టమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆపన్నులకు అన్ని వరాలను అనుగ్రహించే ఈ దివ్యధామానికి అనన్యవరమని పేరని, కాలక్రమంలో ఇది అన్నవరంగా స్థిరపడిందని చెప్తారు. మరో అద్భుతమైన ఆలయంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.